మార్కెట్లో ఒక పెద్ద అపోహ ఉందండి. ఈ సింపుల్ హ్యామర్ క్యాండిల్ ప్యాటర్న్తో ట్రేడ్ చేసే రీటైల్ ట్రేడర్లలో దాదాపు 95% మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు దీన్ని గుడ్డిగా ఫాలో అవుతారు. ఏదో ఒక ఒంటరి క్యాండిల్ని చూడగానే అబ్బా ఇక మార్కెట్ మొత్తం రివర్స్ అయిపోతుంది అని భ్రమపడతారు. సో ఈ విశ్లేషణలో మనం కొంచెం డీప్గా వెళ్దాం. ఆ 95% మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, మిగిలిన ఆ 5% ప్రొఫెషనల్స్ వాడే సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు పక్కాగా డీకోడ్ చేద్దాం. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. హ్యామర్ క్యాండిల్ నిర్మాణం, దాని వెనుకున్న సైకాలజీ, ఎంట్రీకి కావలసిన గోల్డెన్ రూల్స్, 3 పర్ఫెక్ట్ ట్రేడ్ కండిషన్స్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్. బేసిక్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ వరకు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. క్యాండిల్ ఎలా ఉంటుందో చూడటం కాదు, అది ఎందుకు ఫామ్ అయిందో అర్థం చేసుకోవటమే ఇక్కడ అసలైన గేమ్. ఓకే, మొదటి సెక్షన్ హ్యామర్ క్యాండిల్ నిర్మాణం. అసలు కాంప్లెక్స్ మెకానిక్స్లోకి వెళ్లే ముందు ఈ ప్యాటర్న్ ఫిజికల్గా ఎలా కనిపిస్తుందో కరెక్ట్గా క్లారిటీ తెచ్చుకుందాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఒక పర్ఫెక్ట్ హ్యామర్ క్యాండిల్కి కింద ఉండే లోయర్ విక్ దాని అసలు బాడీ కంటే కనీసం 2 లేదా 3 రెట్లు పొడవుగా ఉండాలి. అలాగే పైన ఉండే అప్పర్ విక్ దాదాపు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది చాలా అంటే చాలా చిన్నదిగా ఉండాలి. షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ చివర్లో కనిపించే పక్కా బులిష్ రివర్సల్ క్యాండిల్ ఇది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రంగును చూసి డెసిషన్ తీసేసుకుంటారు. కానీ ఇక్కడ మ్యాటర్ అయ్యేది కలర్ కాదండి, దాని షేప్. గ్రీన్ కలర్లో ఉన్న హ్యామర్ స్ట్రాంగ్ బయ్యర్ల ప్రెషర్ని చూపిస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ రెడ్ కలర్లో ఉన్న హ్యామర్ కూడా మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఒక వ్యాలిడ్ సిగ్నలే అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక రెండో సెక్షన్కి వద్దాం. దాగి ఉన్న మార్కెట్ సైకాలజీ. క్యాండిల్ ఎలా ఉంటుందో చూసాం కదా, ఇప్పుడు ఆ తెర వెనుక బయ్యర్లకు సెల్లర్లకు మధ్య జరుగుతున్న అదృశ్య యుద్ధం గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏం జరుగుతోందంటే అప్పటికే కంట్రోల్లో ఉన్న సెల్లర్స్ మార్కెట్ని ఇంకా కిందికి పుష్ చేస్తారు. కానీ కరెక్ట్గా ఇక్కడే సీన్ రివర్స్ అవుతుంది. ఆ తక్కువ ధరలను చూసి కొత్త బయ్యర్లు ఒక్కసారిగా ఎంటరవుతారు. అదే టైంలో పాత సెల్లర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతారు. దాంతో ప్రైస్ వయలెంట్గా రిజెక్ట్ అయి ఎక్కడైతే ఓపెన్ అయిందో దాదాపు అక్కడే క్లోజ్ అవుతుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక బంతిని మనం నీటి అడుగున ఎంత బలంగా నొక్కిపెట్టినా అది అంతే ఫోర్స్తో మళ్లీ పైకి ఎగిరి వస్తుంది కదా. ఇక్కడ బయ్యర్ల ప్రెషర్ ఇంకా ప్రైస్ రిజెక్షన్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే పనిచేస్తాయి. సో ఇక్కడ సైకలాజికల్ టేకవే ఏంటంటే ఈ పొడవైన విక్ అనేది ఒక క్లియర్ ఫుట్ ప్రింట్ లాంటిది. అప్పటి వరకు మార్కెట్ని డామినేట్ చేసిన సెల్లర్స్ అలసిపోయారని, ఇప్పుడు కొత్తగా బయ్యర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారని ఈ ముద్ర మనకు స్పష్టంగా చెబుతోంది. ఒక డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారడానికి టర్నింగ్ పాయింట్ ఇదే. ఇప్పుడు మూడవ సెక్షన్కి వెళ్దాం. ఎంట్రీ కోసం గోల్డెన్ రూల్స్. సైకాలజీ అర్థమైంది కదా, కానీ ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ కాదు. రీటైల్ ట్రేడర్స్కి ప్రొఫెషనల్స్కి మధ్య ఉన్న తేడాను చూపించే ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి అస్సలు కాంప్రమైజ్ కాకూడన రూల్స్ అండి. గాలిలో ఎక్కడో హ్యామర్ వస్తే దానికి ఎలాంటి వాల్యూ లేదు. దానికొక కీ సపోర్ట్ లెవెల్ కానీ మూవింగ్ యావరేజ్ కానీ ఖచ్చితంగా తోడవ్వాలి. అలాగే ఎప్పుడైనా సరే నెక్స్ట్ క్యాండిల్ ఆ హ్యామర్ హై పాయింట్ని బ్రేక్ చేసే వరకు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ముఖ్యంగా మార్కెట్లో భారీ బేరిష్ మొమెంటం ఉన్నప్పుడు దానికి ఎదురెళ్లి ట్రేడ్ చేయడం కంప్లీట్గా మానుకోవాలి. కిందికి వేగంగా పడిపోతున్న కత్తిని పట్టుకోవడానికి ట్రై చేయడం ఎంత డేంజరో తెలుసు కదా. స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్లో కేవలం హ్యామర్ని చూసి ఎంటరవ్వడం కూడా అంతే డేంజర్. రెడ్ క్యాండిల్స్ పెద్దవిగా ఉన్నప్పుడు అసలు ఆ దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. సెల్లింగ్ ప్రెషర్ తగ్గుతున్నప్పుడు మాత్రమే ఈ ప్యాటర్న్ మనకు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ని ఇస్తుంది. ఓకే, 4వ సెక్షన్ 3 పర్ఫెక్ట్ ట్రేడ్ కండిషన్స్. థియరీ అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్. అసలు చార్ట్లో ఏ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ బెస్ట్గా వర్కౌట్ అవుతోందో డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో ఫస్ట్ కండిషన్ సపోర్ట్ ఏరియా బౌన్స్. మార్కెట్ కిందకి వస్తున్నప్పుడు అప్పటికే చార్ట్లో ఉన్న ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ను బ్రేక్ చేయలేక సెల్లర్స్ ఫెయిల్ అవుతారు. కరెక్ట్గా ఆ రిజెక్షన్ జరిగినప్పుడు ఈ హ్యామర్ ఏర్పడితే అది హై ప్రాబబిలిటీ రివర్సల్కి పక్కా సిగ్నల్. ఇక రెండవ సినారియో చూస్తే దీన్ని ట్రెండ్ కంటిన్యూయేషన్ అంటాం. చాలామంది ఏమనుకుంటారంటే హ్యామర్ కేవలం మార్కెట్ బాటంలోనే వస్తుంది అని. అది నిజం కాదండి. ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో చిన్న పుల్ బ్యాక్ వచ్చి పాత సపోర్ట్ లైన్ దగ్గర గనక హ్యామర్ వస్తే ట్రెండ్తో పాటు కంటిన్యూ అవ్వడానికి అదొక అద్భుతమైన సేఫ్ ఎంట్రీ అవుతుంది.
మూడవ కండిషన్ వచ్చేసి డిక్రీజింగ్ మొమెంటం. ఇక్కడేం జరుగుతుందంటే పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ కాస్త నెమ్మదిగా చిన్న సైజులోకి మారిపోతాయి. అంటే సెల్లర్లలో ఫోర్స్ తగ్గిపోయిందని అర్థం. ఆ టైంలో హ్యామర్ ప్రింట్ అయితే ఇక సెల్లర్స్ పని అయిపోయిందని, బయ్యర్స్ రెడీగా ఉన్నారని అది సిగ్నల్ ఇస్తుంది. చివరిగా 5వ సెక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ మరియు టార్గెట్స్. చూడండి, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎంత గొప్ప టెక్నికల్ అనాలిసిస్ ఉన్నా అది కంప్లీట్గా వేస్ట్. వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ ట్రేడింగ్ అనేది ఇంపాసిబుల్. నష్టాన్ని ఎలా ఆపాలో ఇప్పుడు చూద్దాం. జనరల్గా స్టాప్ లాస్ని ఆ లోయర్ విక్ కింద పెడతారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ చేసే స్టాప్ లాస్ హంటింగ్ నుండి తప్పించుకోవాలంటే ఆ విక్ కింద ఏదైనా సపోర్ట్ ఉంటే కరెక్ట్గా ఆ సపోర్ట్ లైన్ కింద మన స్టాప్ లాస్ని సేఫ్గా దాచిపెట్టడం నేర్చుకోవాలి. ఇక రిస్క్ టు రివార్డ్ రేషియో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎప్పుడూ మర్చిపోకూడని నంబర్ ఇది. 1:2. అంటే ₹1 రిస్క్ చేస్తే కనీసం ₹2 లాభమొచ్చే ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ కనీస రేషియో ఉంటేనే ఆ ట్రేడ్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. మరి ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేయాలి? దీనికి 2 అప్రోచెస్ ఉన్నాయి. లాజికల్గా చూస్తే దగ్గర్లో ఉన్న స్వింగ్ హై పాయింట్ దగ్గర ప్రాఫిట్స్ సెక్యూర్ చేసుకోవచ్చు. లేదా భారీ ట్రెండ్ రివర్సల్స్ అనుకున్నప్పుడు ప్రాఫిట్స్ వదలకుండా డైనామిక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుతూ మ్యాక్సిమం గెయిన్స్ అందుకోవచ్చు. సో ఈ ఎక్స్ప్లైనర్లో మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. హ్యామర్ అనేది ఎప్పుడూ కాంటెక్స్ట్పై ఆధారపడి పనిచేస్తుంది. ప్రైజ్ యాక్షన్, సపోర్ట్ జోన్స్ ఈ రెండూ కలిస్తేనే దానికి పవర్. అన్నిటికీ మించి స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే మనల్ని మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఉంచుతుంది. హిస్టారికల్ చార్ట్స్లో ఈ కండిషన్స్ని రెగ్యులర్గా ఐడెంటిఫై చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇక ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న. నెక్స్ట్ టైం మీ చార్ట్లో ఒక హ్యామర్ ప్రింట్ అయినప్పుడు అది ముంచేయడానికి వచ్చిన ఒక రీటైల్ ట్రాప్ అవుతుందా, లేక ఒక ఫ్లాలెస్ ప్రొఫెషనల్ ఎంట్రీ అవుతుందా? మార్కెట్ని ఇకపై ఈ కొత్త కోణంలో మరింత లాజికల్గా అనలైజ్ చేస్తారని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.